లక్ష్మి, మీ రథం ముగ్గు చాలా బాగుంది. అక్కా, నువ్వు చేతిలో సంచి తీసుకొని ఇలా వెళ్తున్నావేంటి? హా, మా ఇంటి ముందు రథం ముగ్గు వేశా. అందుకే దాన్ని పక్క వీధి వరకు వేస్తున్నా. అందరికన్నా నాదే పెద్ద ముగ్గు. అమ్మా, మనం ఈరోజు రథం ముగ్గు ఎందుకు వేయాలి? సరే వినండి. మనం రథం ముగ్గు ఎందుకు వేస్తామో నేను చెప్తాను. చాలా కాలం క్రితం బలిచక్రవర్తి అంటే మహాబలి అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా జీవించేవారు. బలిరాజు చాలా దయగలవాడు, న్యాయంగా పాలించేవాడు, అలాగే ఎంతోమందికి దానం చేసేవాడు. ముఖ్యంగా ఆయన మాట నిలబెట్టుకునే రాజు. అసురవంశంలో పుట్టిన ఆయన నిజంగా గొప్ప మనసున్న వ్యక్తి. అంతేకాదు, శ్రీమహావిష్ణువు భక్తుడు కూడా. బలిరాజు మంచి పేరు, శక్తి పెరుగుతుండడంతో స్వర్గంలోని దేవతలకు లోక సమతుల్యత మారిపోతుందేమో అనే ఆందోళన కలిగింది. అందుకే వారు శ్రీమహావిష్ణువుని ఆశ్రయించి లోకాల సమతుల్యత నిలబెట్టండి అని కోరారు. అంటారు కదా, ఎవరు 100 అశ్వమేధయాగాలు పూర్తి చేస్తారో వారికి స్వర్గంలో స్థానం లభిస్తుంది. బలిరాజు 99 యాగాలు పూర్తిచేసి 100వ యాగం చేస్తున్న సమయంలో శ్రీమహావిష్ణువు వామనావతారంలో ఒక చిన్న ముద్దైన బాలుడిలా అక్కడికి వచ్చాడు. బలిరాజు ఆ బాలుడిని ఆదరంగా స్వాగతించాడు. అడిగాడు, ఏం కావాలి అని. వామనుడు ఇలా అన్నాడు, నాకు బంగారం, నగలు ఏమి వద్దు. నాకు కేవలం 3 అడుగుల భూమి చాలు. ఇంత చిన్న కోరిక అని బలిరాజు చిరునవ్వుతో ఒప్పుకున్నాడు. బలిరాజు మాట ఇచ్చిన వెంటనే వామనుడు త్రివిక్రమ రూపంలో విశ్వరూపం ధరించాడు. తని మొదటి అడుగుతో మొత్తం భూమిని కప్పేశాడు. రెండవడుగుతో మొత్తం ఆకాశం లేదా స్వర్గాన్ని కప్పేశాడు. తర్వాత 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిరాజుని అడిగాడు. బలిరాజు కోపపడకుండా, భయపడకుండా శాంతంగా తలవంచి ఇలా అన్నాడు, ప్రభూ, నా తలపై 3వ అడుగు పెట్టండి అని. అప్పుడు శ్రీమహావిష్ణువు బలి తలపై 3వ అడుగు పెట్టి ఆయనను పాతాళానికి పంపించాడు. బలిరాజు దానం, నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం చూసి శ్రీమహావిష్ణువు ఆయనను ఆశీర్వదించాడు. సంవత్సరానికి ఒక్కసారి నీవు నీ ప్రజలను చూడటానికి రావచ్చు అని వరమిచ్చాడు. అందుకే మనం బలిరాజును గౌరవంతో స్వాగతించేందుకు రథం ముగ్గు వేస్తామని కొందరు నమ్ముతారు. బలిరాజు వచ్చ చూసి సంతోషపడాలని, మన ఇంటికి ఆశీర్వాదాలు ఇవ్వాలని మన ఆకాంక్ష. ఈ కథ ఒక మంచి పాలకుని గురించి దయ, నిజాయితీ, దానం, మాట నిలబెట్టుకోవడం వంటి విలువలు నేర్పుతుంది. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.